నిజంగా చెప్పాలంటే ఈ సమస్యలన్నింటికీ ఏదో ఒక స్థాయిలో పరిష్కారం పొందేటువంటి ఒక అవకాశం మన భూభారతి ద్వారా పొందబోతుంది. ఇప్పుడు సాధారణంగా భూ సమస్యలలో ఇరు వర్గాల మధ్య వివాదాలకు తోడు కొంత పార్ట్ పట్టా ఉండి కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటుంది. కొంత పార్ట్ పట్టా ఉండి ఒకే సర్వే నెంబర్లో కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఆ మొత్తాన్ని ప్రభుత్వ భూమిలో చేర్చడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవం ఏ మేరకు ప్రభుత్వ భూమి ఉంటే ఆ మేరకు దాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించాలి, మిగిలింది పట్టాగా పరిగణించాలి. కానీ ఆ విధంగా కాకుండా పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం ప్రభుత్వ భూమిని చూపించడం జరిగింది. ఇటువంటి వాటికి ఇప్పుడు పరిష్కారం మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దశాబ్దాల తరబడి సాగులు ఉన్న భూములు కూడా ఏదైతున్నదో ఇప్పటికీ సాగు చేస్తున్న రైతుకు పట్టా అమలు కాకపోవటం, అంటే ఒక విధంగా ధరణిలో ఇంకొక పెద్ద పొరపాటు ఏం చేసిందంటే వాళ్ళు ఖాస్కర్ ఖానాన్ని తొలగించేసింది. ధరణిలో ఏదైతుందో పెద్దవాళ్ళు సాగు కాలం, పొసెషన్ కాలం తొలగించేసింది. దాంతో ఏమైపోతుందంటే వాస్తవం సాగులో ఉన్నప్పటికీ కూడా దానికి ఏ విధమైన ఆధారం లభించే అవకాశం లేకుంటే ఇప్పుడు ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షనే ఆధారం, ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షనే ఆధారం. అంటే ఎక్కడే కానీ ఏ రాష్ట్రం కానీ దేశంలో ఎక్కడ కూడా అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా ఏదైతుందో సాగును పరిగణలోకి తీసుకుని కూడా 12 సంవత్సరాల పైగా కంటిన్యూస్ గా నిరంతరం సాగులో ఉంటే పట్టాలు లభించే అవకాశం కూడా ఉన్నది. ఈ సిపిసిలో కోడ్ ఉన్నది 12 years అడ్వర్స్ పొసెషన్, 12 years అడ్వర్స్ పొసెషన్. ఇప్పుడు అది కాలం దొల్లించడంతో ఏ విధంగా ఆధారం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అది ఏదైతే భూభారతిలో రీఎంట్రీ చేసింది, పొసెషన్ కాలం భూభారతిలో రీఎంట్రీ చేసింది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వాటాలు ఉంటాయి, అన్న పేరట భూమి ఉంటుంది, తమ్ముడి వాటాకు వస్తే తమ్ముడు సాగు చేసుకుంటుంటాడు. కానీ ఏ ఆధారం లేకుంటుంటే నిన్నటి వరకు ఇవాళ ఏదైతుందో ఆధారం లభిస్తుంది. ఇవన్నీ మన భూభారతులు ఏదైతున్నదో సమస్యలన్నింటికీ పరిష్కారం కల్పింపచేసే విధంగా భూభారత చట్టాన్ని రూపొందించి అమలు చేపట్టినటువంటి ధరణి భూ సమస్యలకు మూలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన భూ భారతి భూ సమస్యల పరిష్కారానికి
దారి చూపే కార్యక్రమం అని చెప్పగలుగుతాం. అంటే వాస్తవంగా గతంలో ధరణి ఏ ఉద్దేశంతో చేపట్టేరు ఏంటో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టేదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అంటే కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ సమస్యలన్నింటికి ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించేసి సమస్యలు ఉన్నటువంటి ఒక రైతులతో ఫిర్యాదు స్వీకరించి పరిష్కరింప చేయటం, తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్, ఆర్డీఓ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్కి అప్పీల్, జిల్లా కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 90% మంది కన్జ్యూమర్స్ నీకు దాన్ని లబ్ధి పొందుతారు. 90% మంది కన్జ్యూమర్సే లబ్ధి పొందుతారు. 10% మీకు 200 యూనిట్ల పైబడి ఉన్న వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ 90% ఆఫ్ ది కన్జ్యూమర్సే ఇన్ రూరల్ సెక్టర్. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో బిలో 200 ఉన్నారు. కుకింగ్ గ్యాస్ కానీ వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ఏదైతుందో మీకు తెలియంది కాదు. రాయకల్లో అప్పుడు ఏదైతుందో మనం 60 ఇండ్లు 80 ఇండ్లు ఇస్తే అవి ఎట్లా ఉండిపోయింది. ఇన్ని ఇచ్చిన రమేష్ అప్పుడు 60 ఇస్తే అవి అట్లా ఉండిపోయింది. నిర్మాణాన్ని నోచుకోలేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఏదైతుందో మీకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తుంది. అంటే రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు ఏకకాలంలో రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు అంటే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టే అవకాశం ఇలా ప్రభుత్వం కల్పిస్తుంది. 5 లక్షల రూపాయల నిర్మాణం చేయాలి. లబ్ధిదారుడు ఏదైతున్నదో 600 గజాలు 600 అడుగులు. 600 అడుగులు అంటే ఏదైతుందో మీకు 4 రూములు మంచిగా వస్తాయి హాల్తో పాటుగా. 8 గజాలు అరుస్తూ వస్తాయి. 8 64 వస్తాయి. 64 ఇంటూ 9 లెక్క పెడితే కానీ 600 అడుగు లోపల వస్తాయి. అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంక్షలు అని అనుకుంటున్నారు. ఆంక్షలు కాదు. పేదవాడు ఏదైతుందో 5 లక్షలకు నిర్మాణమయ్యేటువంటి ఒక ఇల్లును నిర్మాణం చేసుకుని పూర్తి కావాలి. నిర్మాణం పూర్తి కావాలంటే ఈ 8 గజాల ఇంటూ 8 గజాల కట్టు కూడా పూర్తి అయింది. మీరు తలకు మించిన భారంగా ఏదైతుందో ఒకటి పెద్ద ఎత్తున పెట్టుకుంటే ప్రభుత్వం వెళ్ళి వచ్చేది 5 లక్షలు. నీకు అది అదనపు భరించలేక అర్ధాంతరంగా తట్టుపడుతుంది. ప్రభుత్వం వచ్చే డబ్బు కూడా ఏదైతే దశల వారీగా వస్తుంది. ఈ స్లాబ్ పడుతున్నాయి కానీ 3వ ఇన్స్టాల్మెంట్ రాదు. అంటే ఆల్మోస్ట్ ప్రతి అడుగుకు 1000 రూపాయలు ఇస్తున్నది. చదరపు అడుగుకి ఏదైతుందో 1000 రూపాయలు ఇస్తుంది. 500 అడుగులు నిర్మాణం చేసుకుంటే 500 ఇంటూ 1000 రూపాయలు అంటే 5 లక్షలు. 1000 రూపాయలకి ఏదైతుందో మన నాణ్యత గల ఇల్లు మంచిదైతుంది. ఆర్భాటాలు లేకుండా నేను పాలిష్ స్టోన్ వేసుకుంటా బాత్రూమ్ లో ఫిట్టింగ్ చేసుకుంటా అంటే వేరే
నాటువంటి ఇల్లే తిప్పినది వేయకండి ఎక్కువ కాలేదు నాకు నవ్వుతాయింది చూడు నాకు పైన ఫ్లోరింగ్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఇదేంటంటే మా నాన్న కట్టింది కాబట్టి ఇంకటి కాలం అట్లే ఉండే పైన నేను కట్టుకుని వచ్చి చూడు ఫ్లోరింగ్ ఎట్లుండదో మన అవసరం లేకుండా ఫాల్ సీలింగ్ చెప్తాడు ఫాల్ సీలింగ్ అనేది అది ఎండ తాగిడి తట్టుకోవడానికి కొరికే తప్పేది అవుతున్నదో మనం పెద్ద సామాన్యుడికి అవసరం ఉన్నది కాదు అది ఫాల్ సీలింగ్ నీకు తాపి మేస్త్రీలు ఫాల్ సీలింగ్ పెట్టు అని చెప్పంటారా ఇవన్నీ ఆర్భాటాలు అయితే కాగడం చూడటానికి కొరకు ఏది అవుతుందో నీకు మంచి కట్టుకోవాలని చెప్పని నేను సలహా సూచన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నా చెప్పండి రాజీవ్ యువ వికాస కూడా ఏదైతున్నదో ఈ మాసం ఎండింగ్ లోపల జూన్ ఎండింగ్ లోపల ఏదైతుందో 50 లక్షల రూపాయల వరకు ఏదైతే అమలు చేయడం నేను క్యాబినెట్ తీసుకొచ్చి 50,000 and 1 lakh భయపడ్డ వారికి కూడా ఏదైతుందో దశల వారిగా వాళ్ళ కూడా ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పింప చేయడానికి కూడా నేను కార్యక్రమాన్ని అమలు చేస్తాను అంటే ముఖ్యంగా రాయకల్ ఈ భూ భారతి గురించి ప్రత్యేకంగా రైతాంగాన్ని ఎందుకంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పడం ఉద్దేశం దాంతో పాటు ఇతర అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మన అర్హతకు అనుగుణంగా మనం పొందగలిగేటువంటి ఒక లబ్ధిని పొందాలని చెప్పని పేర్కొన్నాం మరి ఇంకోటి భూభారతిలో ఎక్కడైతే సమస్యలు మీరు పరిష్కారం పొందలేకపోతున్నామని నేను భావించినట్లయితే ఇవాళ నేను ఏదైతుందో అవి అధికార దృష్టి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి మీకు ఏదైతుందో నేను గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పి కూడా చెప్తాను నాకున్నటువంటి అనుభవంతో ఏదైతున్నదో వీళ్ళ భూ భారతి ద్వారా మీరు రెవెన్యూ సమస్యల పరిష్కారం పొందటంలో మీకు ఏమైనా ఇబ్బందులు భావిస్తే నేను మీకు గైడ్గా తోడ్పడటానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కూడా మనం యూ కెన్ యూజ్ మై సర్వీసెస్ నాకున్నటువంటి ఒక లీగల్ పర్సెప్షన్ కానీ అనుభవమే కానీ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏదైతున్నదో మీకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు మీకు ఇబ్బంది ఎదురైనా కానీ నేను మీకు తోడుంటా ఒక గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పాను కూడా మనం